గట్టిగా చప్పట్లు కొట్టి ఒక అవకాశాన్ని బ్రదర్ కాపాడుతాం. మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ బాగున్నారండి? దేవునికి స్తోత్రం కలుగునుగా. చదవబడిన కీర్తన 116వ అధ్యాయం. అందుకు బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. 12వ వచనంలో గమనించినట్టయితే, యెహోవా నాకు చేసిన ఉపకారంలో నేను చెల్లించదను. రక్షణ పాత్రం చేత పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవా నాకు మొక్కుబడులు చెల్లించేదను, తన ప్రజలందరి ఎదుట చెల్లించేదను. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి ఎంతో విలువగలది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, ప్రజలందరి ఎదుటనంట కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన విషయమై ఉన్నదని ఈ దినమందు మనకు అంశం. అయితే గమనించండి నా ప్రియమైన బిడ్డలారా, దేవుడు గతించిన సంవత్సరం అంతటా కూడా మన మధ్యలో మనకు తోడున్నాడు. ఈ సంవత్సరం కూడా మన మధ్యలో ఉన్నందుకు బట్టి ప్రభువైన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. గత సంవత్సరంలో 2025వ సంవత్సరం మన మధ్య నుండి దాటిపోయింది. నా ప్రియమైన వారలారా, ఈ సంవత్సరము దయా కిరీటము మనకు 2026వ సంవత్సరం మనకు దయా కిరీటంగా మనకు దేవుడు అనుగ్రహించున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దయా కిరీటం మనకు అనుగ్రహించాడు. తండ్రి అయిన దేవుడు ఆయన బిడ్డలైన వారికి ఆయన ఉచితమైన కృప ద్వారా 2026వ సంవత్సరం నీకును నాకును సజీవ లెక్కలో ఉంచి మరి ఈ యొక్క సంవత్సరం ఇచ్చున్నాడు. గత సంవత్సరము మనము డిసెంబర్లో కానీ నవంబర్లో కానీ లేకపోతే డిసెంబర్ ఎండింగ్లో కానీ మనం ఒకవేళ మరణించి ఉన్నట్టయితే 2026వ సంవత్సరం మనం చూసుకునే వాళ్ళము కాదు, న్యూ ఇయర్ కూడా జరుపుకునే వాళ్ళము కాదు. కానీ ఆయన ఉచితమైన కృపను బట్టి మరి గాలి, నీరు, వాతావరణం సమస్తమును కూడా ఆయన ఇచ్చినటువంటి కృపను అందుకు బట్టి తన ప్రజల అందరి ఎదుట కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎక్కడ చెల్లించాలా? మందిరంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని మనకు ప్రభు ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ యొక్క ఆరాధనలో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, మరి ఆదాము హవ్వ గారిని చూస్తున్నట్టయితే మరి వారి యొక్క జీవితంలో కూడా మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్టు మనం చూస్తున్నాం. ప్రియులరా, మరి ఏదైనా మన తోటలో మొత్తము ఉచితంగా ఇచ్చిన్నాడు. హల్లెలూయా. పండ్లు అన్ని రకరకాలవన్నీ కూడా ఉచితమైన వంటి ఆయన కృపధారనే ఇయ్యబడినది. మరి ఆ ఆదాము అనే మరి ఎంతగానో ఆహారం తిని ప్రతి విషయంలో కూడా తిని ఎంతగానో ధన్యత పొందుకున్నారు. మరి దేవుని దగ్గర భూమి మీద ఎంతగానో వారు ఆశీర్వదించబడినట్టుగా ప్రపంచంలో ఎక్కడ చూసినప్పటికీ ఆదాము హవ్వ గారి యొక్క మరి చరిత్ర మరి అందరూ కూడా మరి మాట్లాడుకుంటారు. అభిషేకించబడినటువంటి దావీదును కూడా మనం చూస్తున్నాం. ప్రియులరా, మరి నీవు నేను ఈ దినమందు అభిషేకించబడాలా, దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలా? 2025వ సంవత్సరంలో నీవు నేను ఆశీర్వాదం పొందలేమేమో, అభిషేకించబడలేమో, తన ప్రజల ఎదుట కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేమో. దేవుని మందిరంలో నీవు నేను ఎటువంటి ధన్యత కలిగలేమేమో. కానీ ఈ 2026వ సంవత్సరము నీకు నాకు పరిశుద్ధాత్మ దేవుడు ఒక గొప్ప ధన్యత ఇచ్చిన్నాడు. ప్రియులరా, గమనించండి, 25వ సంవత్సరం అయిపోయింది, మన నుండి గతించుకొని వెళ్ళిపోయింది. కీర్తన 31:19 అంటున్నాడు, దేవుని అందు వెల చెల్లించాలి మనం. ఆయన మన కొరకు వెల చెల్లించినాడు. తన విలువైన రక్తాన్ని మన కొరకు కార్చున్నాడు. తన ప్రాణాన్ని మన కొరకు అర్పించున్నాడు. నీ పాపంలో నా పాపంలో, నీ దోషముల కొరకు నా దోషముల కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మరి కలవరి శిలువలో బలైనాడు. తండ్రి వీరు ఏం చేయుచున్నారు, వీరు కనుక వారిని క్షమించమని మనం కొన్నిసార్లు మనం తెలిసి కూడా కొన్నిసార్లు పొరపాటు చేస్తుంటాం. కొన్ని సందర్భాల్లో మనం తెలియకుండా పొరపాటు చేస్తున్నాం. అటువంటి విషయాలను మనం కూడా క్షమించాలా. కానీ 2025వ సంవత్సరంలో మనం చేసి తెలియక చేసినవి అన్నిటిని కూడా ప్రభు క్షమించి 2026వ సంవత్సరం మనకు నీకు నాకు మరి యొక్క నూతన సంవత్సరం దయచేస్తున్నాడు, వేల చెల్లించినాడు. మనం ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలని ప్రభు ఈ రాత్రికాల సమయం అంతా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నింటిలో నేను ఆయనకి ఏమి చెల్లించదు. రక్షణ పాత్రను చేత పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. నువ్వు ప్రార్థన చేయవలసింది ఏంటంటే,
అయ్యా గత సంవత్సరం అంతా నేను ఎట్లనో ఉన్నాను, గత సంవత్సరం నేను పొందలేనేమో, నీకు ధన్యతకరంగా దీవించలేదేమో, మరి నేను ఆశీర్వాదం పొందుకోలేదేమో, నా కుటుంబం అభివృద్ధి రాలేదేమో, నా కుటుంబం శాపకరంగా ఉన్నది ఏమో, నీకు వ్యతిరేకంగా నేను జీవించినానేమో, నా కుటుంబంలో అభివృద్ధి చెందలేదేమో, ఈ 2025 సంవత్సరం 26వ సంవత్సరం నాకు ఇచ్చినావు, ఈ సంవత్సరంలో నేను అభివృద్ధి చెందాలి, తండ్రి చేత నేను మహిమపరచబడాలి, ఆయన బిడలైన వారికి దేవుడు ఆయన అనుగ్రహించిన మహిమ, ఆయన బిడలైన వారికి ప్రేమించుచున్నాడు కనుక ఆయన ఇచ్చినటువంటి కృపను దయాకిరీటాన్ని మనం పొందుకోవాల్సిందిగా కోరుతున్నామండి. ప్రియులారా, ఆయన నుండి మనం ఆశించుతున్నది ఏంటంటే, ప్రభు మన నుండి ఆశించుతున్నది ఏంటంటే, నూతనమైన సంవత్సరంలో నూతనమైన నీ హృదయాన్ని దేవుడు అడుగుతున్నాడండి. నీ మనసు ఎక్కడ ఉన్నది? నూతన హృదయం అడుగుతున్నాడు. మనం ప్రభుకిద్దాం. నూతనమైన హృదయాన్ని ఇచ్చి ఆయన ఎదుట మనము గణపరచబడదాం. ఆయన మనల్ని గనులైన వారిని ఎంచుతాడు, ఘనముగా ఎంచుతాడని ప్రభు ఈ సంవత్సరం నీకు వాగ్దానం చేస్తున్నాడు. గత సంవత్సరంలో నువ్వు పొందలేనటువంటి దీవెనలు ఈ దినమందు నీవు పొందుతామని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. మరి ద్రాక్ష తోటలో మరి అది ఏ విధంగా అయితే తీగ ఉంటుందో, ఎలాగో ఫలించునో ఆ విధంగా నీ జీవితం ఫలించే విత్తనము వలె, ఫలించే తీగ వలె నేను ఉంచుతానని నా దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. విశ్వాసమునకు తండ్రి ఎవరండి? విశ్వాసమునకు తండ్రి మన అబ్రహాం. విశ్వాసమునకు తండ్రి అబ్రహాం గనుక అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించిన, ఇసుక వేసిన జనముగా నిన్ను ఆశీర్వదిస్తానని జ్ఞాపకం చేస్తున్నాడు. అంజురపు చెట్టును ఏ విధంగా పని చేస్తున్నదో మరి నీవు ఆ విధంగా ఉన్నావా? ఎలా ఉన్నావు? ఫలించే తీగ వలె ఉండాలని ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఫలించే విత్తనము వలె ఉండాలి. ఆత్మ ఫలాల్లో మనం ఫలించే విధంగా, గత సంవత్సరం ఏదైనా నువ్వు ఫలించని తీగగా ఉన్నట్టయితే ఈ సంవత్సరం ఫలించే విత్తనముగా నా దేవుడు నిన్ను లేవనెత్తును గాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దినందు నీవు ఉత్సాహించి సంతోషించుము. పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసంలో నేను బలంగా బలపరిచి నిన్ను ఆశీర్వదించును గాక. ధనవంతుడైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనకు అన్నీ ఉన్నాయి, బంగారం ఉంది, ఆస్తి ఉంది, ఒకటి కొరతగా ఉన్నది. ప్రభు దగ్గరికి వచ్చాడు. అయ్యా, నీ ఉచితమైన నీ కృప నాకు కావాలి అంటే ఆయన ఏమన్నాడు? నీకున్నదంతా కూడా బీదలకి అమ్మి పెంచు, అప్పుడు నేను నీకు ఉచితమైన కృప నీకు ఇస్తాను, పరలోక రాజ్యం. ప్రేమించమన్నాడు. ఈ దినమందు మనం ప్రేమించే వారిగా ఉండాలి. మనం ప్రేమిస్తున్నాము కానీ కొన్నిసార్లు సందర్భాలు బట్టి, కొన్ని విషయాలు బట్టి సాతానుడు ఆటోమేటిక్గా మన మైండ్ని డైవర్ట్ చేస్తూ, సో మన చెడు ఆలోచనలకు తీసుకెళ్తూ ఉంటా సడన్ గా ఏదో ఒక విధంగా ఎక్కడికో మనము వెళ్ళిపోతుంటాం. కొన్నిసార్లు పాపంలో పడేస్తూ ఉంటాడు సాతానుడు. మరి అటువంటి విషయంలో కూడా దేవుడు మనకు సహాయం చేస్తాడని. అయితే మనం ఫలించే విధానంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మరి ఆస్తికర్తలుగా నీవు ఉన్నవేమో ఈ దినమందు. ధనవంతుడైన వంటి వాడు మరి ఆస్తికర్తలుగా ఉన్నాడు. ఒకటి కొదువు ఉన్నది. ప్రభు చెప్పింది చేస్తున్నాడు. చేసి రమ్మా అని చెప్పినాడు. మరి నీవు నేను ప్రభు చెప్పినది చేస్తున్నామా లేదా? ఈ సంవత్సరం మనం వాటిని చేద్దాం, వాటి విధంగా ముందుకు సాగుదామని జ్ఞాపకం చేస్తున్నాం. పాపాత్మురాలు వంటి స్త్రీ తనకున్నది అంటది కూడా మరి ఏం చేసింది? తన పాపాలు యేసు ప్రభు ఎదుట ఒప్పుకోవడం జరిగింది. మరి దేవుడు ఆశీర్వదించున్నాడు. మరి ఏ విధంగా ఆశీర్వదించినాడో మనము దేవుని గ్రంథంలో చూసినట్టయితే ఆమె జీవితంలో మరి పాపం చేసిన దాని అన్నింటి కూడా మరి దేవుడు క్షమించుతున్నాడు. అందరూ కూడా శిక్షించలేదమ్మా అంటే ఎవరు కూడా నన్ను శిక్షించలేదు, నీ పాపములు క్షమించబడ్డాయి, ఇక నుండి నువ్వు ఈ పాపము చెయ్యకుమని అన్నాడు. ఈ దినమందు మనము పాపం చేసినట్టయితే ఆ పాపం నుండి విడుదల పొందుకొని ఇక మీదట అది చేయకుండా మనం ముందుకు సాగుదాము గాక. ఆమేన్. దేవుడు నూతన సంవత్సరంలో నూతనమైన సృష్టిగా నూతన ప్రేమ నీ పైన అనుగ్రహించును గాక. పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు ప్రేమించినట్టుగా ఒకరినొకరు ప్రేమించినట్టుగా మనం కూడా ఒకరి పట్ల ఒకరు ప్రేమించుదాం. నూతన సంవత్సరంలో నూతన శిశువు యేసు ప్రభు ఏ విధంగా జన్మించినాడో నీవు నేను నూతనముగా యేసు క్రీస్తు నందు 2026వ సంవత్సరంలో నూతనంగా సృష్టించబడ్డాం, నూతనంగా జన్మించబడ్డాం. నీకు ఇచ్చినటువంటి దేశంలో, సజీవ దేశంలో యెహోవా సన్నిధిలో నేను చిరకాలము గడుపుదును. 9వ వచనం చూడండి అండి. 16వ అధ్యాయం 116వ అధ్యాయం 9వ వచనం. సర్వ జీవులు దేవుని దేశంలో సన్నిధిని నేను కాలము గడుపుదును. నేను అలాగో మాట్లాడి నమ్మిక ఉంచుతుంది. హల్లెలూయా. నమ్మిక ఉంచాలి. మనం యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచి ఇక మీదట సాగిపోతాం. విశ్వాసం కలిగి సాగుదాం. అదే ఆత్మ ఫలము మనం ఫలించే విత్తనంగా ఉండాలని ఈ రాత్రికాల సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నూతన సంవత్సరంలో నూతన మేలు పొందుకుందాం. నూతనంగా మనము ధరించుకున్న కవచాన్ని నూతనముగా ముందుకు సాగుదామండి. ఈ సంవత్సరం 2026వ సంవత్సరం మనకి ఇచ్చిన చర్చ్ వాగ్దానం మీకు అందరికీ జ్ఞాపకం ఉందా? అయ్యగారు స్థానిక పాస్టర్ అయ్యగారు మల్లేష్ అయ్యగారు అన్నకు తెలిసేమో. మరి ఈ మందిరం కొరకు ఇచ్చినటువంటి వాగ్దానం
ఏంది అందరూ కూడా ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ మందిరం కట్టబడాలా, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలా, అనేకుల జీవితాల్లో మరి వెలుగు కనపరచబడాలా. ఆయన ఇచ్చినటువంటి ఉచితమైన వెలుగు, ఉచితమైనటువంటి ప్రేమ. నాకైతే గుర్తులేదు మరి ఏ వాగ్దానం ఇచ్చినారు. నేను 31st నైట్ రాలే, మరి చర్చ్ గురించి మీరు వాగ్దానం తీసిరో లేదో నాకు తెలియదు, కానీ మల్లేష్ నాకు తెలుసు. మరి దయతో క్షమించాలి, నేను అడగడం మర్చిపోయాను. ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి మనం ఎత్తిపట్టి ప్రార్థన చేయాలా. నీవు నేను ప్రతిరోజు ప్రార్థన చేయాలా. నీతో యుద్ధము చెయ్యి వారితో నేను యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేను రక్షించేదను. మనలను రక్షిస్తాడంట. హల్లెలూయా. ఈ పిల్లనగర పట్టణంలో నిన్ను నన్ను రక్షించుటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన బిడ్డలైన వారిని ఆయన ప్రేమించుచున్నాడు. హల్లెలూయా. 165వ కీర్తనలు అంటున్నాడు, నీకు నూతన దయ కిరీటము ధరింపచేసి ఉన్నాను, నిన్ను ఈ సంవత్సరం నీకు దయ కిరీటము ధరింపచేస్తున్నాడు. ఆయన బిడ్డలైన వారిని మనల్ని ప్రేమిస్తున్నాడు. నీతో ఎవరైనా యుద్ధము చేయడానికి వస్తున్నారా? ఆయన యుద్ధం చేయడానికి నిన్ను ముందుగా ఏర్పాటు చేసి సిద్ధపరిచి ఆ యుద్ధంలో నిన్ను విజయవీరులుగా చేస్తాడు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 25వ వచనం. ఈ సంవత్సరం 2026వ సంవత్సరం మన ఎల్సిఎం చర్చికి ఇచ్చినటువంటి వాగ్దానం, నేను నీతో యుద్ధము చేయ వారితో నేను యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేను రక్షించేదను. హల్లెలూయా. యుద్ధము ఎవరికైనా యుద్ధం చేయాలని ఆశ ఉందా? యేసు ప్రభువుని అడుగండుదాయి, యుద్ధము చేద్దాం ప్రభు. నాతో ఎవరు యుద్ధం చేయడానికి చూస్తున్నాడో అపవాది తంత్రములను, సాతాను శక్తులను సమస్తాన్ని కూడా నజరేయుడైన యేసు క్రీస్తు నామములో యుద్ధములో నేను ప్రార్థన చేస్తుండగా సమస్తం కూడా కూలిపోను గాక, సాతాను క్రియలు కూలిపోను గాక, అపవాది క్రియలు కూలిపోను గాక, అపవాది కూడలు కూలిపోను గాక, మందిరంలో రిజిస్ట్రేషన్ ప్రారంభించబడును గాక, ఎవరెవరైతే లేగుతున్నారో సాతాను శక్తులు పిల్లలు వాళ్ళని కూడా కూలిపోను గాక. పరిశుద్ధాత్మ దేవుడు తన బిడ్డలైన వారికి సాయం అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు మరి దావీదును అభిషేకించినటువంటి దేవుడు మనలను మన సంఘమును అభిషేకించును గాక. అలనాడు మరి అబ్రహామును ఏ విధంగా ఆశీర్వదించినో ఆ విధంగా మనల్ని ఆశీర్వదించును గాక. తన ఉచితమైన కృపను అనుగ్రహించి తన యందు భయభక్తుల వారి కోరికను ఆయన నెరవేర్చువాడు, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడువాడని పరిశుద్ధాత్మ దేవుడు మనకు లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తుంది. ప్రియులారా, నేను ముగింపులకు వస్తున్నాను అండి. మరి ఆయన నడిపించే దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆయన నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. తడబడిన చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. కష్టాల కొలిమిలో కష్టాల కొలిమిలో చీల్చివేసిన శోకల గుండెను చీల్చివేసిన తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ చూడండి 3వ వచనం, శ్రమయు దుఃఖమును నాకు కలిగిన అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుము. యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టగా యెహోవా దయాళుడు దాక్షిణము నీతిమంతుడు గనక మన దేవుడు వాత్సల్యత కృప మన పైన చూపును. ఆయన సాధులను కాపాడతాడు, కుంగిపోయిన వారిని కాపాడతాడు, శ్రమలో ఉన్న వారిని కాపాడతాడు. షడ్రక్ మెషక్ అభ్యర్థులకు శ్రమ వచ్చింది, కాపాడలేదు. అగ్నిగుండంలో వేసినప్పుడు నిన్ను కాపాడటకు నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, జీవిత కాలం అంతా నేను నడిపిస్తానని అంటున్నాడు.
శ్రమలోనైనాను, దుఃఖంలోనైనాను, బాధలోనైనా నిన్ను చెయ్యి పట్టి నడిపిస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నీకున్న వంటి చెడు ఆలోచనలు, చెడు అలవాట్లను ఉన్నట్టయితే, నాకున్న వంటి చాలా చెడ్డ అలవాట్లు అవి ఏంటంటే ఎక్కువగా ఆలోచిస్తాను, మంచిగా మాట్లాడతాను, ఎక్కువగా ప్రాణం కూడా పెడతాను, ప్రాణంగా ప్రేమిస్తాను, ఎక్కువ కళ్ళతోటి నమ్ముతాను, చివరికి నమ్మిన వాళ్ళ చేతనే మనుషుల దగ్గరనే నేను ఎక్కువ వారితో ఏడుస్తాను. నాకు మరి అబద్ధాలు అయినంతగా తొందరగా నిజాలు అంత అర్థం కాదు. అందుకే అబద్ధాలు చెప్పేవారు మంచి అవుతారు, నిజం చెప్పేవారు ఎప్పుడు కూడా చెడ్డవారు అవుతారంట. చూడండి ప్రియులారా, మంచివారు ఎప్పుడు మంచి చెప్పినప్పుడు మనకు తొందరగా అర్థం కాదు, తొందరగా అర్థం కాదు. యేసు ప్రభు మంచి మార్గంలో తీసుకెళ్తుంటే కొంతమంది ప్రజలకు తొందరగా అర్థం కాలేదంట. యేసు ప్రభు రుచి తెలుసుకున్న వాళ్ళని ఎంతో రుచికరమైన జీవితం మారిందంట. నిజం చెప్తే అంత తొందరగా అర్థం కాదు. అబద్ధం చెప్పినదానికో అది తొందరగా అర్థమవుతుంది, నిజం అంతా తొందరగా అర్థం కాదు. పరిశుద్ధాత్మ దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడు. నాకున్న వంటి చెడ్డ అలవాటు ఏంటంటే ఎక్కువ ఆలోచిస్తుంటాను. మీ పాస్టర్ గారు కూడా తెలుసు, మల్లేష్ అన్న రత్నం చాలా ఆలోచిస్తాడు ఏదైనా విషయంలో, కానీ అది బాధాకరమైన విషయమైనా కానీ బాగా చింతిస్తుంటాడు. మంచి మాటలు కూడా చెప్పడంలో కూడా ముందుంటాడు, త్వరపడతాడని. నేను అబద్ధం చెప్తున్నట్టే మీ యొక్క స్థానిక కాపరికి తెలుసు. సంవత్సరం నుండి బాగా తిరుగుతున్నాం ప్రతి విషయంలో కూడా. నా జీవితంలో ప్రభు మరి ఇటువంటిగా నడిపించిన వంటి ఆ దేవుడు, శ్రమలో దుఃఖంలో తోడున్న వంటి దేవునికి వెళ్ళలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ సంవత్సరం పొందలేని వంటి దీవెనలు, ఉచితమైన కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకును నాకును అనుగ్రహించి తన కృపలో తన దయలో వర్ధిలింప చేసి ముందుకు కొనసాగింప చేయనుగాక. ఆయన చేయు సుతుల పైనను ఆశీనుడై ఉన్నాడు, ఆయనను స్తుతించువారు ఎంతో ధన్యులు. ఈ దినమందు శుభకరమైన వంటి ఆనవాలు నీకు నాకు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమె తలలోంచి నడిచిన ప్రార్థన చేసుకొని ముందున్న సమయం అయ్యారు కాబట్టి. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, ఈ సంవత్సరంలో తండ్రి ప్రభా, గత సంవత్సరం 2025వ సంవత్సరం మా ముందు నుండి దాటిపోయింది. 2026వ సంవత్సరం మా ముందుంచావు. నూతనమైన సృష్టిలో నూతనమైన బలాన్ని, నూతన శక్తిని మాకు దైత్యమని ప్రార్థిస్తున్నాం. నూతనమైన బలమును మాకు అనుగ్రహించి నూతనమైన యుద్ధములో, నూతనమైన ఫిలింనగర్ పట్టణంలో యుద్ధము చేయుటకు మేము సిద్ధంగా ఉండలాగున తండ్రి ప్రభా, అపవాది క్రియలను, దురాత్మ శక్తులను, అంధకార శక్తులు సమస్తాన్ని కూడా శపిస్తూ బంధిస్తూ వెళ్ళగొడుతున్నాను తండ్రి ప్రభా. ఈ సంవత్సరం ఇక్కడ మందిరం నిర్మించబడాలా, ఇక్కడ ప్రణాళిక ఏర్పాటు చేయబడిన ప్రణాళికను మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. అయినా మీరే వాడుకొని మహిమ ఘనత ప్రభావం చెల్లించుకోండి. చేరువచ్చిన మా అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి, దీవించమని. కొద్ది మాటలను మా వినికిడిలో మా అందరినీ కూడా తండ్రి ప్రభు, ఈ మాటలను బోధించిన మాటలు మా వినికిడిలో దీవించబడను గాక. మీ నామానికి మహిమ కలుగుగా, అపవాది క్రియలకు నిరంతరం నాశనం కలుగుగా తండ్రి ప్రభు. సమస్త మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకలు స్వామి, ఆమేన్. మంచిదండి ప్రియులారా, మరి నా ఒక విషయము, మరి నేను ఒక మీటింగ్ నిమిత్తం అని వెళ్ళాలనుకుంటున్నాను. మరి ప్రభు చిత్తం అయితే మరి అక్కడ అది క్షేమంగా జరుగులాగిన మరి అక్కడ నుండి మరి దాదాపు 10-11 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడనే మా సొంత విలేజ్. మరి అటు కూడా వెళ్ళాలని అనుకుంటున్నాను. అటు చిత్తం అయితే, ప్రభు చిత్తం అయితే తిరిగి కూడా మరలా గత సంవత్సరం ఒకటే రోజున ఒకసారి వెళ్ళాను ఆగస్టులో. మరి ఈ సంవత్సరం మా మినమామ వాళ్ళ ఇంటికి వెళ్దామని అనుకుంటున్నాం, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. ప్రభు చిత్తం అయితే అక్కడ కూడా వెళ్ళి వచ్చుటకు మరి కర్ణాటక ప్రాంతానికి జ్ఞాపకం చేసుకోండి. మరి ఎంత నిమిత్తం వెళ్తున్నాం మీటింగ్ కొరకు కూడా అయ్యగారికి తెలుసు. మరి ప్రార్థన జ్ఞాపకం చేస్తాం, ప్రకటనప్పుడు తెలియపరుస్తాం. గట్టిగా చప్పట్లు కొడదాం, నామని కనపరుచుకుందాం. మరి ఒక సమయంలో మరి సాక్ష్యాలు చెప్పవలసిన సమయము. మరి మన సంఘంలో ఉన్నటువంటి మరి ఎవరైనా దేవుడు గత వారం నుంచి ఈ వారం మధ్యలో చేసిన అద్భుతాలను సాక్ష్యంగా మనము తెలియపరచుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మరి మీలో ఎవరైనా ముందుకు వచ్చినట్టయితే త్వరగా వారికి అవకాశం ఇవ్వబడుతుంది. కాబట్టి సిద్ధపాటు కలిగి ఉండండి. దేవుని నమ్మకి నా వందనాలు, వదిలేసానికి అయ్యగారికి అందరికీ వందనాలు, అలాగే నా సంఘం బిడ్డలకు కూడా నా వందనాలు చెప్తాను. నాకు ఈ సంవత్సరం వాగ్దానికి ఈ నోటికి తోడే ఉండి నువ్వేమి పలకవలసినది నీకు బోధించిన దేవుడు నిజంగా నాకు మంచి వాగ్దానం ఇచ్చిండు. అలాగే అన్నిటికైనా నేను ఈ సంవత్సరం నిజంగా పొందుకుంటున్నాను. అడిగింది కూడా దేవుడు నాకు ఎంతగానో సహాయం చేస్తున్నాడు. ముందు సంవత్సరం ముందు నెల నాకు పళ్ళన్నీ మానేసి మేము వేరే కూడా పెట్టుకుంటాము ఇంట్లో పనులన్నీ.
అని చెప్తే నేను నిరాశ కలిగి ఉన్నాను. ఏంటి ప్రభు, నేను ఎంతో నమ్మకంగా చేసిన 3 సంవత్సరాల నుంచి వీళ్ళు ఇలా దెబ్బేస్తున్నారు. తండ్రి మీరు మీ మీద భారం వేసుకొని ఉన్నారు, మీరే నాకు సహాయం చేయండి అని నేనైతే కొంచెం 15 రోజుల దాకా నేను చాలా అప్సెట్లో ఉండి ఎంతో ఏడుతా, అంటే ఎవరికి నేను కనపడలేదు. నాకు నేనే దుఃఖంతో బాధతో ఉన్నాను, కానీ ఎవరికి నేనేం చెప్పుకోను. కానీ దేవుడికి ఒక్కరికే నేను మొరపెట్టాను. అటు రీతిగా నాకు ఈ సంవత్సరం దేవుడు ఎంతగానో మంచి వాగ్దానం, నోటుగా నీకు పోరుగా నీకు నేను పలికి నీకు సహాయం చేస్తుంది ఎంతగానో దేవుడు ఈ వాగ్దానం నిజంగా అటు రీతిగా నేను ప్రార్థన చేశాను. తండ్రి నాకు ఈ సంవత్సరం నాకు పనులన్నీ పోయినాయి, ఏ పని లేదు నీకు. అయితే నేను ఒకటే కోరుకున్నా, తండ్రి నీ సిద్ధమై ఉంటే మాకు పన్నుల విషయంలో సహాయం చేయండి. నేను మనుషుల వైపు చూడలేదు, నాకు మనుషులు సహాయం చేత నేను ఎవరి గురించి ఎదురు చూడలేదయ్యా. మీ సహాయం నేను కోరుకుంటున్నాను, మీరు ఇస్తారని, మీరు నాకు చూపిస్తారని దారి నేను నమ్ముతున్నాను దేవా అని చెప్తే నిజంగా దేవుడు నాకు నిన్ననే ఒక డ్యూటీ ఎక్కాను. ఈ రోజు దేవుడు ఇంకొక డ్యూటీ కూడా నాకు దయ చూపించాడు. నిజంగా ఎంతగానో దేవాక దేవుడికి. ఇంకొకటి ఏంటంటే అందరూ 15,000 ఇచ్చిన జీతం ఇప్పుడైతే ఏకంగా ఒక్కొక్కరు 18,000 జీతంతో దేవుడు నాకు 2 ఇల్లు కూడా చూపించాడు. దేవుడికి నామాలకి చుతులు కలిగిన కాక నిజంగా దేవాకు దేవుడు నాకు ఎంతగానో సహాయం చేస్తున్నాడు. ఇంకా అన్నయ్య ఇంకా చాలా మంది కూడా నాకు చాలా మంది ఫోన్ చేసి మాకు వంటకాలు నిజంగా దేవుడు నిన్ననన్నాడు, నీకు మనుషుల ద్వారా నీకు సహాయం కలిగిస్తాను, నువ్వేం దిగులు పడక భయపడక బిడ్డ నన్ను నమ్ముకొని నువ్వు ఉండు, నేను ప్రతిదీ కూడా నీకు మార్గం దారి నేనే నీకు తోడుగా ఉండి నీకు సహాయం చేస్తాను. దేవుడు నాతో నేను వాక్యం ద్వారా నాతో ఎంతోగానో మాట్లాడి నిజంగా ఆ వాక్యం పడి నేను నిజంగా నమ్మబట్టి ఈ రోజు నాకు మేడం అంటలే నాకు సహాయం చేపింది. ఒక మేడం అంటే వేరే మేడంకి నా నెంబర్ ఇచ్చిందంట. ఆ మేడం ఫోన్ చేసి వెళ్ళాం, ఇందాక మధ్యాహ్నం వెళ్ళాం. ఆ మేడం కూడా నీకు వచ్చామా అని ఆమె కూడా ఎంతగానో మాట్లాడింది. నిన్న కూడా ఒక డ్యూటీ ఎక్కాను, ఆమె కూడా నువ్వు వచ్చామో మా దగ్గరికి చేసుకోమని ఎంతగానో దేవాకు దేవుడు నిజంగా నాకు సహాయం చేసినందుకు ఆ దేవాకు దేవుడికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించుకొని నాకు ప్రతి సంవత్సరం కూడా ఏ సమస్యలైనా సరే ఇబ్బందులైనా సరే దేవాకు దేవుడు నన్ను ఎంతగానో అదే మొదటిగా ఏంటంటే మందిరాన్ని ప్రేమించి మొదటిగా మన సంఘాన్ని ముందు మనం వస్తే ప్రతిది కూడా మనం అడిగింది కూడా మనం పొందుకుంటామండి. ఎందుకంటే నా జీవితంలోని నాకు జరుగుతుంది, నేను చూస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను కూడా మీకు అందరికీ. ఎందుకంటే మా సంఘస్థులు కూడా ప్రతి బిడ్డ కూడా నేను ముందుకు రావాలని, అలాగే అందరూ కూడా అందరూ కూడా దేవుళ్ళ మన ఆత్మీయ ఎదగాలని నేను కోరుకుంటూ చిన్న సాక్షి దేవుడిని దీవించను కాక. చెప్పండి కొడదాం. మరి ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నట్టయితే వారికి అవకాశం ఉంది, లేని యెడల ప్రార్థన చేసుకుందాం. ఉన్నారా? ఓకే, రైట్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు, పాస్టర్ గారికి నా వందనాలు. ఆ దేవాది దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటాను. నాకు ఇచ్చిన వాగ్దానం, నా కృప నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని ఇచ్చిన వాగ్దానం దేవుడు ఈ సంవత్సరం నెరవేర్చిగా కను నేను ఈ సంవత్సరం ఒకటే అనుకున్నాను, ఏసయ్యా మరి గత కాలంలో చేసిన నిర్లక్ష్యం మరి ఈ సంవత్సరంలో చేయమని. నేను ఏంటంటే పోయిన సంవత్సరం దేవుని యందు నిర్లక్ష్యంగా ఉన్నాను. ఈ సంవత్సరం నేను ఆ రీతిగా కాకుండా ఉదయకాల సమయంలో ప్రార్థించాలని ఆశపడిన రీతిగా మరి దేవుడు మొదటి రోజు నేను చేసి ఉన్నాను. మరి రెండో రోజు మరి ఒక స్వరం అనేది వినపడదు. మరి బైబిల్లో ఒక ఏలు పెట్టి ఒక వాక్యం, దేవుని స్తుతించని ఒక స్వరం వినపడింది. ఆ దేవాది దేవునికి వందనాలు. మరి నేను మర్చిన దేవుడు నన్ను గుర్తు చేసి మరి ప్రార్థించే సహాయం నాకు దయచేసినందుకు ఆ దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటాను. మరి నా సాక్ష్యం ఏంటంటే మరి రక్షణ కొంతమంది 40 రోజులు ఆ దీక్ష లాగా తీసుకో. మరి నేను రక్షణ అంటే మరి నా బ్రతికినాలో ఒక దీక్ష లాంటిది నేను తీసుకున్నాను. మరి ఆ దీక్ష మరి నేను దేవుడు ఆయన సన్నిధిలో మరి ఎక్కడ మరి నేను ఆయాస్కరంగా లేకుండా నేను నా కుటుంబం ఆయన సన్నిధిలో స్తుతించి ఆరాధించి కనపరచాలని ఆశపడుతున్నా. మరి గత సంవత్సరం అంతా మరి సంజన మరి మందిరము ఊడ్చి తుడిచింది. మరి ఈ సంవత్సరం కూడా మరి ఎవరొకరు సిద్ధపడి ఆయన మేలును పొందుకోవాలని ఆశపడుతున్నా. మరి ఎవరొకరు మరి సిద్ధపడి మరి ముందుకు వచ్చి దేవుడిచ్చే మేలు పొందుకోవాలని ఆశపడుతున్నాను. మరి దేవాది దేవుడు నన్ను నా కుటుంబాన్ని ఎంతగానో ప్రేమించి మరి ఈ సంవత్సరం దేవుడు యవనస్తులు లేవనెత్తానన్నాడు. యవనస్తులతో మాట్లాడుతాను, యవనస్తులను మారు మనసు రక్షణ కలుగ చేస్తానన్నాడు. ఆ దేవాది దేవునికి వందనాలు. దేవుడు ఒకటే అంటున్నాడు, మన హృదయం అనే తలుపు యొద్దు దేవుడు ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. ఎంతగానో మరి ఎదురు చూస్తున్నప్పుడు మనం ఆ ద్వారాలను తెరవట్లేదు. వస్తున్నాం పోతున్నాము, ఏదో నామకార్థంగా వస్తున్నాం కానీ పూర్తిగా మనం స్వీకరించట్లేదు. క్రైస్తవులని మనం చెప్పుకుంటున్నాం కానీ దానికి తగిన జీవితం మన దగ్గర ఉండట్లేదు.
దేవుడు నా పట్ల ఎందుకు చేయట్లని అని దేవుణ్ణి హెచ్చరిస్తున్నాం. కానీ మనం ఏ రీతిగా ఉన్నాము? కొత్త సంవత్సరం వచ్చింది, మరి పాతలాగే మనం ఉన్నామా? మరి మన హృదయంలో దేవుడిని ఆహ్వానించామా? దేవుని సన్నిధిలో సేవకులు ఎంతగానో మరి వాక్యం ద్వారా మమ్మల్ని ఎంతగానో మనం బలపరుస్తున్నాడు, స్థిరపరుస్తున్నాడు. కానీ మనం అదే రీతిగా మరి ఇంట్లో వాళ్ళకి లోబడుతున్నాము, మన దగ్గర మరి యజమానులకు లోబడుతున్నాం. కానీ దేవునికి లోబడక ఆయన మేలులు పొందుకోలేక ఎలా ఉన్నామో అలానే ఉంటున్నాం. కానీ మన పుట్టిన బిడ్డ మరి ఎదగపోతే మనకి ఎంత బాధ వేస్తున్నాడు. దేవుడు కూడా మనం దేవుని సన్నిధిలో ఎదగట్లేదని ఎంతగానో దుఃఖిస్తున్నాడు. మన ఇంట్లో వాళ్ళని దుఃఖ పెడితే ఒక రోజులో మర్చిపోతున్నాడు. కానీ దేవుడు మన గురించి ఎంతగానో దుఃఖపడుతున్నాడు. ఆయన ఎంతగానో ఆయన రక్తము కార్చి ఉన్నాడు. ఇకనైనా మనం గ్రహించుకొని ఆయన సన్నిధిలో ఆయన స్తుతించేవారుగా, ఆయన ఆరాధించేవారుగా, ఆయన గణపరిచేవారుగా, మనం మనుషులు కాదు లోబడేది, దేవునికి లోబడి ఆయన సన్నిధిలో ఆయన సాక్షులుగా ఆయన మేలులు పొందుకుంటూ ఆయనకు నమ్మకమైన బిడ్డలుగా మనం జీవించాలని ఆశపడుతున్నాను. ఒకటే ఇందులో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని అందరూ ఆయన బిడ్డలే. అందరూ మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో హెచ్చించబడాలని కోరుకుంటున్నాను. మరి ఈ సంవత్సరం 22 నేను అడిగి ఉన్నాను. దేవుడు ఆ కోరిక, ఆశ దేవుడు నెరవేరుస్తారని నమ్ముచున్నాను. అని నన్ను నా కుటుంబాన్ని ఆయన సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు ఎల్లప్పుడూ చెల్లించాలని ఆశపడుతున్నా. పోయిన సంవత్సరం నేను ప్రార్థన పెట్టుకున్న లేటుగా వచ్చి, మరి ఈ సంవత్సరం మొదటి శుక్రవారం నా గృహంలో ఎంతగానో మరి దేవుడు ఆయా కృతజ్ఞత కూడుకొని ఎంత ఘనముగా జరిగించుకున్నందుకు వందనాలు. అయ్యా మరి ప్రతి నెల మొదటి శుక్రవారం మా గృహంలో మరి కూడికి ఏర్పాటు చేసుకోవాలని ఆశపడుతున్నాను. ఆశపడ్డప్పుడు మరి దేవుడు నా కుటుంబం అంతా మరి ఆ రోజు ఆయన సన్నిధిలో ఉండాలని ఆశపడుతూ మరి చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. స్తోత్రములు దైవజనులకు కూడి వచ్చిన అందరికీ వందనాలు. దేవుడు మమ్మల్ని అందరినీ, మా కుటుంబాన్ని ఆయన రెక్కల నీడలో కాచి కాపాడాడు. నా సాక్షి బట్టి పెద్దగా ఏం లేదు. కానీ చిన్న అబ్బాయి నా కొడుకు పేరు చిన్న అబ్బాయి 10th క్లాస్ చదువుతున్నాడు. ఆ ఎగ్జామ్ గురించి మీరు అందరూ ప్రార్థన చేయండి. పెద్ద అబ్బాయి కూడా ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, కానీ ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోయాడు. ఫీజు డేట్ తెలుసుకోక ఈ సంవత్సరం కూడా ఇదైపోయాడు. కొంచెం సప్లిమెంట్కైనా కూడా ఫీజు కట్టి ఆ అబ్బాయి కూడా ఎగ్జామ్లో బాగా పాస్ అవ్వాలన్నా మీరు ప్రార్థన చేయండి. వాళ్ళిద్దరూ ఎగ్జామ్ల కంటే ముందు ముఖ్యంగా రక్షణ పొందాలా, రక్షణ గురించి ప్రార్థన చేయండి. నా సాక్ష్యం చెప్పలు కొడదాం. మరి వారి కుటుంబం కోసము మరి ప్రార్థనలో మీరు ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకోవలసిందిగా ప్రభునామంలో మనవి చేస్తున్నాం. మరి ఒక సమయంలో కవితమ్మ గారు మరి వారు ఒక వాగ్దానాన్ని చదవమని సంఘం ఎదుట వారు తెలియపరుచున్నారు. కాబట్టి మనము చదువుదాం. 20 గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. వారికి ఇచ్చిన దేవుడు వాగ్దానం బట్టి మనం దేవుని స్తుతిద్దాం. నేను మిమ్మును గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉపదేశములే గాని హానికరమైనవి కావు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుని నామాన్ని కనపరుచుకుందాం. గత సంవత్సరం వారి కుటుంబంలో మరి హానికరముగా ఉండే, మరి ఈ సంవత్సరం దేవుడు నిజంగా వాగ్దానం చేశాడు ఏంటంటే సమాధానకరమైన ఉపదేశములే గాని హానికరమైనవి కావు. హల్లెలూయా. ఈ వాగ్దానం బట్టి వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ యొక్క సమయంలో చెప్పబడిన సాక్ష్యాల నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచినట్టయితే మా మధ్యలో ఉన్నటువంటి స్వరూప్ బ్రదర్ ముందుకు వచ్చి మరి చెప్పబడిన సాక్ష్యాల నిమిత్తము, వాక్యం నిమిత్తము ప్రార్థన చేస్తారు. భూమిని ఆకాశాన్ని సృష్టించిన మా సృష్టికర్త, ఆకాశం సింహాసనం, భూమి నా పాదపీఠమును సెలవిచ్చిన దేవా నీకే వందనాలు. గడిచిన 2025 సంవత్సరం అయితే గతించిపోయింది. కొత్త సంవత్సరం అయితే వచ్చింది. 11వ డేట్ తండ్రి. నీ సజీవ లెక్కలో నూతన సంవత్సరం ఎంతగానో ఘనముగానో జయముగానో జరుపుకున్నాం తండ్రి. ఎందరో పాత సంవత్సరం గతించిన సమస్యలు పోయినాయి తండ్రి. నూతనంగా సాక్ష్యాలు విన్నారు, సాక్ష్యాలు ఇచ్చారు తండ్రి. ఆ సాక్ష్యాలు వాళ్ళ హృదయాల్లో ఘనంగా వాడుకొని పడుతున్నాయి తండ్రి. అదేవిధంగా తండ్రి ఈ LCM సంఘం
రిజిస్ట్రేషన్ కార్యక్రమం పెండింగ్లో ఉంది తండ్రి. ఆ కార్యక్రమం పనులు ఈ సంవత్సరం ఈ నెలలో జరుగులాగున కృప దయచేయండి తండ్రి. అదేవిధంగా తండ్రి, రతన్ రాజన్ అమెరికాలో ఎంతగానో ప్రయాసపడుచున్నాడు. 2023 సంవత్సరం మార్చి నెలలో వెళ్ళినారు. వాళ్ళ ఫ్యామిలీ అదే సంవత్సరంలో నవంబర్లో వెళ్ళిన తండ్రి. వారు అక్కడ స్వార్థలో ఘనంగా వాడబడడానికి దయచేయండి తండ్రి. అదేవిధంగా తండ్రి, మేము ఎల్సిఎం సంఘము నూతన మందిరం తొందరలోనే వచ్చినట్లు మాకు వాగ్దానం ఇచ్చినావు తండ్రి. ఈ సంవత్సరంలో మీ వీలైతే నెక్స్ట్ సంవత్సరంలో స్టార్ట్ అయ్యేలాగా దయచేయండి తండ్రి. అదేవిధంగా తండ్రి, అయ్యగారు అయితే వాక్యం చెప్పినారు, ఆ వాక్యం మా హృదయంలో ఫలించులాగా దయచేయండి తండ్రి. అదేవిధంగా తండ్రి, మల్లేషన్ అయితే ఎంతగానో గత 2012 సంవత్సరం నుంచి ఈ సంవత్సరం ఎంతగానో ప్రయాసపడి నీ యందు ఉన్నాడు తండ్రి. ఆయనను నీ రెక్కల చాటున భద్రపరచుకొని తండ్రి, స్వార్థని మీద ఇంకా ఘనంగా వాడబడడానికి దయచేయండి తండ్రి. అదేవిధంగా తండ్రి, ఎందరైతే ఇక్కడైతే వచ్చారో వారి సమస్యలు, అందరి సమస్యలు నీ దృష్టికి తెలుసయ్యా. వారికి ఏ సకాలంలో వస్తు రూపమైతే, డబ్బు రూపమైతే, ఏ రూపమైతే తండ్రి, వారందరికీ సకాలంలో దయచేయండి తండ్రి. అదేవిధంగా తండ్రి, మేమైతే గృహం ప్రారంభించున్నాము తండ్రి. మా గృహం కొరకు కూడా తండ్రి సకల అవసరాలైతే మీరు సమకూర్చారు తండ్రి. ఆ కట్టడ కార్యక్రమాన్ని మీరు ముందు నడిపించండి తండ్రి. ముఖ్యంగా తండ్రి, ఇప్పుడు పాటల నిమిత్తం అయితే, వాక్యం నిమిత్తం ఘనంగా జరిగింది తండ్రి. ముందుగా జరగవలసిన కార్యక్రమం మీకే సమర్పించుకుంటూ నజరేయుడైన యేసునామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించిన బ్రదర్కి ప్రతి వందనాలు. హల్లెలూయా. మరి చేరు వచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు, శుభములు తెలియజేసుకుంటూ, మరి మీ అందరూ ఒక ప్రకటన గమనించండి. మరి ఈరోజు నూతనంగా మన సంఘంలో క్యాలెండర్ ఓపెనింగ్ కూడా ఉంటుంది. అదేవిధంగా మెంబర్షిప్ విషయంలో మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ గ్రహించండి. ఏదైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయండి, లేదంటే ఇంటికి రమ్మనండి. ఇంటికి వచ్చి మీ డౌట్లు క్లియర్ చేస్తా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మెంబర్షిప్ తీసుకోండి. సంఘ సభ్యత్వంలో మనందరం కూడా ముందున్నట్టయితే సంఘంలో ఉన్న ప్రతిది కూడా అన్ని దీవెనలు మనకే దొరుకుతాయి. హల్లెలూయా. కాబట్టి మీరు అందరూ కూడా దాని గురించి ప్రార్థించండి. దాని విషయాలు తెలుసుకోవాలంటే మరి మాకు సంప్రదించండి. లేదయ్యా మాకు సంఘంలోనే చెప్పండి అంటే సంఘంలోనే కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఈ సంవత్సరంలో మరి మొట్టమొదటిసారిగా మెంబర్షిప్ తీసుకోండి. దేవుని నామంలో మరి మీరు అందరూ కూడా ఉండాలని కోరుకుంటూ, ప్రత్యేకమైన ప్రకటనలు మీరు దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరొక ప్రకటన ఏంటంటే, మన సంఘము రిజిస్ట్రేషను మరి 18 కానీ 20 కానీ ఉంటుంది. సోమవారం కానీ శనివారం కానీ ఉంటుంది. కాబట్టి మీరు అందరు కలిసి సంఘం కోసము ప్రార్థన చేయండి. మరి సంఘముతో మనం సహవాసం కలిగినట్టయితే మన కుటుంబాలు చక్కగా క్రమముగా దేవుని వైపుకు మనకు ఉన్నట్టుగా మనము ఉండగలుగుతాం. సంఘంలో మనం లేకుంటే మనం ఫలించలేము. హల్లెలూయా. కాబట్టి మీరు సంఘానికి మరి అంటుకట్టుగా మీరు ఉన్నప్పుడే అన్ని దీవెనలు పొందుకోగలుగుతారు. కాబట్టి మీరు అందరూ కూడా ఆ విధంగా ఉండాలని కోరుకుంటూ, ఇచ్చిన 2 ప్రకటనలు దేవుడు దీవించులాగున, ఆశీర్వదించులాగున మీరు అనుదిన ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోవలసిందిగా ప్రభు పేరు మనం చేస్తున్నాం. వాక్యంలోకి వెళ్దాం. మరి చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభు యేసు నామములో వందనాలు, స్తుతులు చెల్లిస్తూ, సామెతల గ్రంథము 8వ అధ్యాయము, సామెతల గ్రంథము 8వ అధ్యాయమును, సామెతలు 8వ అధ్యాయము 18వ వచనమును చదువుకుందాం. మరి ఈ యొక్క సమయంలో మన ఒక లెసన్ పాఠం పేరు ఏంటంటే, ఆత్మీయ సంపాదన ఈ సంవత్సరం మనము సంపాదించుకోవాలి. ఏ సంపాదన? ఆత్మీయ సంపాదనను మనం ఈ సంవత్సరము సంపాదించుకోవాలి. హల్లెలూయా. కాబట్టి మరి దానికి సంబంధించిన వాక్యాన్ని మనం ఈరోజు ఆలోచన చేద్దాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనమును చదువుకుందాం. ఐశ్వర్యమును ఘనతను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి. నా యొద్ద ఉన్నవి. ఎవరైనా దేవుడు. హల్లెలూయా. ఎవరైనా ఆయన దగ్గర ఏమున్నాయంట? ఫస్ట్గా ఐశ్వర్య ఘనతలోను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి. నా యొద్ద ఉన్నవి. ఈ సంవత్సరం అంతా కూడా మనం అందరం కూడా గొప్పగా ఆశీర్వదించబడాలని మనము ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు కూడా పనిచేస్తూ ఉంటాం. మన పనులు ఎలా ఉంటాయంటే, తక్కువ పని ఉండాలి, ఎక్కువ జీతం ఉండాలి. ఎలా ఉంటాయండి మన పనులు? తక్కువ పని ఉండాలి, జీతం మాత్రం ఎక్కువ ఉండాలి. ఏమంటే మీరే ఇట్లా ఆలోచించినప్పుడు మరి దేవుడు మీ పట్ల ఎలా అసలు ఆలోచిస్తాడు?
మీ పట్ల ఎలా ఆలోచిస్తాడు. మీరైతే ఎక్కువ డుమ్మాలు కొడతారు, కానీ పరలోక రాజ్యం మాత్రం నేనే ముందుంటా కదా. ఆ వరుసలో ఉంటే మనం ఏం చేస్తాం, ఫిలిం నగర్ నుంచి వచ్చిన మనం ఇంకా పంపించేసాం ఆ వరుసని. అలాంటి జాబితాలో మనము లేకపోలేము. కాబట్టి మనం ఎలా ఉండాలంటే ఈ సంవత్సరం అంతా కూడా ఆత్మీయతలో మనము ఎదగాలి. హల్లెలూయా. ఏం చేయాలి? మనము ఆత్మీయతలో మనము ఎదగాలి. మరి ఎదగాలంటే ఎలా ఉండాలి? మన జీవితం ఎలా ఉండాలి? ఉదయం లేచినప్పటి నుంచి నిద్రపోయేంత వరకు కనీసము 1 గంట అయినా దేవునికి మనం సమయము ఇవ్వాలి. ఎంతసేపు అండి సమయము? 1 గంట అయినా ఇవ్వాలి. మనం ఎలా ఉంటామంటే తెల్లారి లేచినది మొదలుకొని అంతా కూడా మనం వ్యర్థం చేస్తాం. సమయం అంతా కూడా ఒక్క సమయము 1 నిమిషం కూడా మనం ఏం చేస్తామంటే దేవుని కోసం ఆలోచన చెయ్యం. ఎప్పుడు చేస్తామంటే ఆదివారము. ఎప్పుడు చేస్తామండి? ఆదివారం. ఎందుకు ఆదివారము? మిగతా రోజులు ఏమైంది? మిగతా రోజుల్లో మన సంపాదనలో మనం ఉన్నాం, కానీ ఆత్మీయ సంపాదనలో మనం ఏమాత్రము లేము. ఏమండి లేకుండా మనం పరలోకం పోగలుగుతామా? నేను పోతా అన్నవారు చేయొద్దండి. టికెట్ లేకుండా ప్రయాణం చేస్తారు ఎవరైనా? దిగిపోమంటారు. అయ్యా మాది కృష్ణా డిస్టిక్ జగ్గేపేట. అయితే ఏంటి, నీ దగ్గర ఏం లేదు, ఇప్పుడు టికెట్ లేదు. నాది కర్నూలు, అయినా నీ దగ్గర ఏం లేదు, టికెట్ లేదు. ఇప్పుడు టికెట్ కొనుక్కున్న తర్వాత ప్రయాణం చేయాలి. అది గమనించండి మీరు. కొనుక్కొని జేబులో పెట్టుకున్నారు అందరు, కానీ ప్రయాణం మాత్రము చేయాలి. ప్రయాణం చేయకపోతే ఎక్కడున్నవారు అక్కడే ఉంటారండి. మీరు గమనించండి, ఎక్కడున్నవారు అక్కడనే ఉంటున్నారు. ఇప్పుడు ఈ సంవత్సరం మనం అందరం కూడా ఐశ్వర్య ఘనతలను, స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి. కాబట్టి దేవుని దగ్గర స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నది అంటున్నాడు. మరి మనం ఆయన దగ్గర ఉండాలి కదా. ఉన్నప్పుడే ఇవన్నీ మనకు వస్తాయి. ప్రార్థన చేసుకునే వారంట తిరిగారనుకో, మీ జీవితం అంతా కూడా ప్రార్థన చేసుకోవడానికి దేవునికి సమయము ఇస్తారు. దొంగంట తిరిగారనుకో, మంచోడు అంటారా? వాడు దొంగ, వీడు దొంగ. వాడు చిన్న దొంగ, వీడు పెద్ద దొంగ. ఏమంటే ఎవరింట తిరిగితే మనకు ఆ బుద్ధులు వచ్చినప్పుడు మనం ఎవరింట తిరగాలి? సంవత్సరం అంతా కూడా ఆత్మీయులుగా, నమ్మకంగా, విశ్వాసములో ఎవరైతే నిలకడగా ఉన్నారో వారితో మన స్నేహము చెయ్యాలి. వారితో మాట్లాడాలి ఎక్కువ. వారితో మన జీవితం ముందుకు ప్రయాణము చెయ్యాలి. ఏమండి మూర్ఖులుగా ఉన్నాము, దేవుని కోసం బ్రతుకుతలేదు, ఎప్పుడు ప్రార్థనకు రాము, కానీ మన ఫ్రెండ్షిప్ ఎవరితో ఉంటుంది తెలుసా? ఈ లోకంలో ఉన్న వారితోనే ఉంటదండి. ఉంటే లాభమా? ఈ ఆఫ్టర్ జీవితంలో నువ్వు అనుకోవచ్చు, నాకు వీళ్ళు సహాయం చేస్తారు, వారు నాకు లాభపడతారు అని. ఇక్కడ ఒక రోజు ఏమవుతారో తెలుసా? వారే దేవుడు నిన్ను నన్ను వేరు చేసే కాలము వస్తుంది. హల్లెలూయా. ఆ సమయం వచ్చింది అనుకోండి, ఎవరేం చేస్తామండి? మా పాస్టర్ గారు అని మనం అంటే, పాస్టర్ గారు ఎక్కడ ఉంటాడు? అక్కడ మాత్రం మిమ్మల్ని రక్షించడానికి నేను మాత్రము ఉండను. ఎందుకంటే నా జీవితానికి దేవుడు నన్ను లెక్క అడుగుతాడు, మీ జీవితానికి దేవుడు మీకు లెక్క అడుగుతాడు. అడిగినప్పుడు నీ దగ్గర ఎలాంటి సమాధానం ఉంది? కాబట్టి ఈ సంవత్సరం నువ్వేం చేయాలంటే ఆత్మీయ సంపదను నువ్వు సంపాదించుకొని దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. ఆత్మీయ సంపద డబ్బు కాదండి. ఆత్మీయ అంటే ప్రార్థనలో ఎడతెగక ఉండడము, విశ్వాసములో నిలకడగా ఉండడం, మంచి దాన్ని మనము కోరుకోవడం, మంచి ఆలోచనలు ఆలోచించడం, మంచి వారితో మనం స్నేహము చెయ్యడము, ప్రార్థన అంటే మనం ఒక సమయము ఇవ్వడము, ఏమని నమ్మకంగా మన జీవితాన్ని దేవునికి అప్పగించడము. ఇదే ఆత్మీయ సంపాదన. హల్లెలూయా. దేవునికి కావాల్సింది ఇదేనండి మనతోన. అప్పుడప్పుడు పొలం వేస్తాడు రైతు. పొలం వేసి ఏం చేస్తాడు? గింజలు వేసి నీరు పెట్టిన తర్వాత ఆ పొలంలో మొక్కలు వచ్చిన తర్వాత పక్కన పిచ్చి మొక్కలు కూడా మొలుస్తాయి. పిచ్చి మొక్కలు బాగా మొలుస్తాయా, మంచి మొక్కలు బాగా పిలుస్తాయా? మరి మనలో కూడా ఏమున్నాయి ఇప్పుడు తెలుసా? పిచ్చి మొక్కలు అనే పాపము ఉంది. మనం ఏం చేయాలి? దానికి మందేయాలి. ఏం చేయాలి? మందేయాలి. మందు ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు దేవుని వాక్యమే మందు లాంటిది. హల్లెలూయా.
మరి ఈ వాక్యాన్ని నువ్వేం చేయాలంటే నీలో ఉన్న బలహీనతకు మందేసినప్పుడు దేవుడు దానిని తీసివేసి నిన్ను పరిశుద్ధ పరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుణ్ణి నువ్వు ఈ విధంగా ప్రేమించినట్టయితే నీకు ఏమొస్తుందంటే ఐశ్వర్యం వస్తుంది, రెండోది నీకు ఘనత వస్తుంది, మూడోది స్థిరమైన కలిమియో నీతియో నీకు లభిస్తుంది అని దేవుడు వాగ్దానము చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇవన్నీ కూడా మన జీవితంలో రావాలి, పొందాలి అంటే మొట్టమొదటిసారిగా మనం చేయవలసింది ఏంటంటే 17వ వచనంలో చక్కని మాట దేవుడు రాశాడు. చదువుదాం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. హల్లెలూయా. దేవుణ్ణి మనం ఏం చేయాలండి? ప్రేమించాలి, ప్రేమించాలి దేవుణ్ణి. ఏమండి, దేవుని ప్రేమిస్తాం మనము. ఆహారం ఉడుకుతుంది అనుకోండి, ఇంకా ముగింపులోకి వచ్చిందంటే మనకు ఆకలి ఎలా ఉంటుందండి? పప్పన్నం అయితే కొద్దిగా ఆకలి అవుతుంది, అదే మంచి ఆహారం అయితే ఎక్కువ. ఏం చేస్తాం? ఉన్నదంతా కూడా బయటికి తీసేస్తాం. మనం ఏం చేస్తామండి మనం కదా? మంచి దాన్ని మనం ఏం చేయాలంటే హత్తుకోవాలి, చెడ్డదాన్ని మనము అసహించుకోవాలి. కాబట్టి ఈ సంవత్సరం ఏం చేయాలంటే దేవుణ్ణి నువ్వు ఎక్కువగా ప్రేమించాలి. అందుకే దేవుడు అంటా ఉన్నాడు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందరు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే ఏదైనా ఒక వస్తువు మనకి ఇంపార్టెంట్ ఉందనుకోండి, దాన్ని మనం పోగొట్టుకుంటే ఎలా ఎదుగుతామండి మనం? అది కనుగొన్న తర్వాత దాంట్లో ఉన్న సంతోషము ఎంత అంతా ఎవరు కూడా ఇవ్వరండి. ఇప్పుడు బంగారు రేట్ ఎక్కువైంది, మీకు ఒక ఊసిపోయింది అనుకో, ఒక అమ్మ ఏం చేస్తావు? ఇల్లు తాళమేసేస్తావు, సంఘానికి వస్తావు, మంచి జీవితం నువ్వు దేవునితో గడుపుతుంటే ఇంటికి వెళ్ళి మళ్ళీ ఏం చేస్తావు? వెతుకుతావు, అది దొరికింది అనుకోండి ఎంతో సంతోషపడతావు. ఎందుకు అంటే వెతికినప్పుడే మనకు సంతోషము వస్తుంది, కానీ వెతకకుండా సంతోషం వస్తుందా? రాదు. వెతకాలంటే దేవుడు ఏం చేయాలంటే ప్రేమించాలి. దేవుడు తర్వాత నిన్ను ప్రేమిస్తున్నాడు. మొట్టమొదటిసారిగా ఆయన ప్రేమించాడు, తిరిగి నీ ద్వారా ప్రేమను పొందుకోవాలనుకుంటున్నాడు. ఆ ప్రేమను ఎలా పొందాలి నువ్వు అంటే మంచి ఐశ్వర్యము, ఘనతలు, స్థిరముగా నీతియు నా యొద్ద ఉన్నవి. లేమి బంగారు కంటెను, అపరంజి కంటెను నా వలన కలుగు ఫలము మంచిది. హల్లెలూయా. ఆయన వలన మనకు ప్రతిదీ కూడా కలిగినప్పుడు అది మంచిదిగా దేవుడు మనకు ఇస్తా ఉన్నాడు. ఎంత సంపాదించుకున్నాడు అంతా కూడా పోతుంది, కానీ దేవునిలో ఉండి సంపాదించుకున్నాం అనుకోండి, దేవుని కోసం బ్రతికి మనము ఆత్మ ఫలములను ఫలించామనుకోండి, అది మంచిది అని దేవుని వాక్యం మనకు చెబుతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మరో మాట అందులోనే 10వ అధ్యాయము 20 సామెతలు గ్రంథము 10వ అధ్యాయము 21 నుంచి చదువుకుందాం. నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును, బుద్ధి లేకపోవుట చేత మూర్ఖులు చనిపోవుదురు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఈ ఆశీర్వాదము ఎక్కువ కాదు. దేవుడు ఐశ్వర్యము ఇస్తున్నాడు అనుకోండి, ఎంతమంది నరులు మనకి ఇచ్చినా కూడా దానికంటే ఎక్కువ కాదు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తా ఉంది. ఏమండి, మనుషులు ఎంత ఇచ్చినా కూడా దానికంటే దేవుడు నూరంత ప్రతిఫలం మనకు ఇస్తాడనమాట. కాబట్టి మనం ఎలా ఉండాలంటే ఈ సంవత్సరం అంతా కూడా ఆత్మీయ సంపాదన మనము సంపాదించుకునే వారిగా ఉండాలి. 1 లక్ష ఉందనుకో బ్యాంకులు, 2 లక్షలు వస్తే నువ్వు సంతోషపడతావు. ఎందుకు? ఇది ఆత్మీయత కాదండి. ఈ సంతోషము ఉంటే సంతోషం, పోతే దుఃఖము, ఉన్నా ఇబ్బంది, లేకపోయినా ఇబ్బంది. కానీ ఒక ఆత్మీయ సంపాదన ఎప్పటికీ నీతో జర్నీ చేస్తుందంట. అది దేవుడిచ్చే సంపాదన. నువ్వు చివరి రోజు వరకు అది సహాయం చేస్తుంది, చివరి కాలం వరకు నీతో అది ఉంటా ఉంది. మరి మన జీవితాలను దేవునికి మనం ఎలా ఉన్నాం? ఏమండి, నీతిమంతులుగా ఉండి పెదవులు అనేకులకు ఉపదేశించును, బుద్ధి లేకపోవుట చేత మూర్ఖులు చనిపోవదురు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమును ఇచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ
కాదు. హల్లెలూయా. అప్పుడప్పుడు మనం ఈ పని ఇచ్చిపోయి ఇంకో పనికి వెళ్తున్నామంటే అక్కడ ఏముందన్నట్టు సంపద ఎక్కువ ఉందని అర్థమే కదండి. ఏమండి దేవుని దగ్గర ఉందనుకోండి, ఏ మానవుడు ఎంత ఇచ్చినా కూడా, ఎంత ఐశ్వర్యం ఇచ్చినా, ఎంత సంపాదించినా దానికంటే ఎక్కువ, దేవుని కంటే ఎక్కువ లేదు అని దేవుని వాక్యం మనకు హెచ్చరిస్తా ఉంది. ఈ సంవత్సరం మనం ఇలాంటి సంపదను మనం సంపాదించుకోవాలి, ఇలాంటి ఆత్మీయను మనము సంపాదించుకోవాలి, ఇలాంటి జ్ఞానమును మనము సంపాదించుకోవాలి. ఇది ఎప్పటికీ మనతో ఉండేది. హల్లెలూయా. ఇది ఎప్పటికీ మనతో పాటు ఉండేది. ఏమంటే భూమి మీద ఏ మనుషుడు ఎంత సంపాదించినా ఏది కూడా నిలకడగా ఉండదండి. ఒక రోజు హాస్పిటల్ పాలైపోతుంది, ఒక రోజు నీ దగ్గర నుంచి ఎవరు దొంగలు వచ్చి ఎత్తుకొని పోవాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ దేవుడిచ్చింది శాశ్వత కాలం మనతో నిలుస్తుంది. హల్లెలూయా. అప్పుడప్పుడు అంటారు కదా, చాలా మంది ఒక మాట అంటారు తెలుసా, లోకంలో ఉన్నవారు కష్టపడిందే వాళ్ళ దగ్గర ఉంటది కానీ ఊరికి వచ్చింది చుట్టంలాగా వచ్చి పోతుందంట. ఏమొస్తుందంట? చుట్టం వచ్చి పోయినట్టుగా పోతుందంట, ఊరికే వచ్చింది. అదే కష్టపడింది అయితే ఉంటది. హల్లెలూయా. మరి దేవుని దగ్గర ఈ ఆత్మీయత నువ్వు ఏం చేయాలంటే కష్టపడి దేవుని దగ్గర సంపాదించుకోవాలి. ఐశ్వర్యం ఉంది, నీతి ఉంది, ఆయన దగ్గర ఉన్నది ఏ మనుషుని దగ్గర కూడా లేదని దేవుని వాక్యం మనతో పలుమార్లు హెచ్చరిస్తా ఉంది. మరో మాట అందులోనే సామెతల గ్రంథం 13వ అధ్యాయము, సామెతల గ్రంథము 13వ అధ్యాయము చదువుకుందాం. 7వ వచనం. ధనవంతునమని చెప్పుకొనుచు లేమిడి గలవారు గలరు, దరిద్రుని చెప్పుకొనుచు బహు ధనము గలవారు గలరు. ఈ 2 పాయింట్లు మీరు ఆలోచించినట్టయితే దేవుడు మీతో మాట్లాడతాడు ఇప్పుడు. హల్లెలూయా. ఏంటి? మొట్టమొదటి మన ధనవంతులమని చెప్పుకొనొచ్చు, లేమిడి గలవారు గలరు. చాలా మంది దగ్గర ధనం ఉంటది కానీ వారి నోటి నుంచి ఏమొస్తుందో తెలుసా? ఏమీ లేదు నా దగ్గర అంటారు. ఏమంటారండి వారు? ఏమీ లేదంటారంట. అందరా మీ ఇంటి పక్కన వారు మీకు ధనవంతులు, వారి 10 ఎకరాలు అయినా కూడా వాడు ఏమంటుండు తెలుసా మనని? నా దగ్గర ఏమీ లేదు, సహాయం చేద్దాం అనుకున్నా కానీ ఏమి లేదు నా దగ్గర అని అంటారు. ఇంకేమంటుండ్రు? దళిద్రులని చెప్పుకొనొచ్చు, మహాధనవంతులు గలవారు, బహుధనవంతులు గలవారు గలరు. వారి దగ్గర ఏముండదు కానీ నా ఇంట్లో అన్ని ఉన్నాయి అంటాడు, నాకు పొలంలో ఉన్నాయి అంటాడు, నా ఇంట్లో అన్నం అంతా ఉందంటాడు, సమృద్ధిగా ఉందంటాడు. ఎవడు అంటే దరిద్రుడు. కానీ ధనవంతుడు ఎలా ఉన్నాడంటే ఏమున్నా కూడా ఏం చేస్తుందంటే పేదవాడిగానే కనపడుతున్నాడు ప్రపంచానికి. ఏమంటే దేవుల్లో ఉన్నవాడు, నమ్మకంగా జీవించిన వాడు ఏమున్నాయి తెలుసా? ఈ దరిద్రుని దగ్గర దేవుని ఐశ్వర్యం ఉంది, దేవుని నీతి ఉంది, యథార్థత ఉంది, ఆత్మీయత ఉంది. ఈ సంపాదించుకున్నాడు కాబట్టి ఏమి లేకపోయినా ఎలా ఉన్నాడు తెలుసా? ఉన్నవానిగానే కనపడుతున్నట్ట. హల్లెలూయా. ఉన్నవానిగానే దేవుని కోసము బ్రతుకుతున్నట్ట. మరి మన పరిస్థితి? 1 లక్ష ఇచ్చామనుకోండి, ఫస్ట్ సంఘం మానేస్తాం. ఏం చేస్తారండి? ఆటోమేటిక్ ఏదన్నా వచ్చిందనుకో, లాటరీ తగిలిందా ఇంక కనపడం, ఏమి లేకపోతే సంఘం చుట్టూ తిరుగుతాం, ప్రార్థనలో ఏకీవిస్తాం. దేవుడు మనకి ఎంత ఇయ్యాలో అంతనే ఇస్తాడండి. ఎవరిని దీవించాలో వారినే దేవుడు దీవిస్తాడు. దేవుని దగ్గర ఈ ఆత్మీయ సంపదను మనం ఏం చేయాలంటే ప్రతి దినము దేవుని దగ్గర అడిగి మనము పొందుకోవాలి. ఇది శాశ్వత కాలము మనకు నిరంతరము నిలుస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో ఏ మానవుడు మనకి ఎలాంటి సహాయం చేసినా ఎప్పటికి కూడా మన దగ్గర నుంచి అది పోతా ఉంది, కానీ దేవుడు ఇచ్చేది మాత్రం ఎల్ల కాలం మనతో నిలుచుతుంది. మనతో నిలవాలంటే మనం ఎలా ఉండాలి అంటే 6వ వచనం చూద్దామా? 13వ అధ్యాయము 6వ వచనం. యథార్థవంతునికి నీతియే రక్షణకము, భక్తిహీనత పాపులను చెరిపివేయును. భక్తిహీనత ఏమవుతుందంట? పాపులందరినీ కూడా చెరిపేస్తున్నారు. చెరిపిన వారందరూ కూడా ఎక్కడ కనపడతారు అంటే అగ్నిగుండంలో. పాడైన వారందరూ ఎక్కడ కనపడతారండి? అప్పుడప్పుడు మనం ఒక వస్తువులు కొనుక్కున్నప్పుడు ఏం చేస్తాం? షాప్కి వెళ్ళి రేటు చూస్తాం, దాంతో పాటు ఏ సంవత్సరం వరకు ఉందో అది చూస్తాం. చూసిన తర్వాత ఇంటికి తీసుకొస్తాం. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత దానికి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది అనుకో, నువ్వు ఏం చేస్తావు? దాన్ని
పడేస్తావా లేకపోతే నువ్వు ఇంట్లో పెట్టుకుంటావా? అయ్యి బాబు నేను కొన్నానండి, అది నాదండి, నా కోసం తీసుకొచ్చాడు మా నాన్న అంటావా? ఎక్స్పైర్ అయిపోయిందంటే ఎందుకు పనికి రాదు. మరి ఎందుకు పనికి రాని దాన్నే మనము బయటపడేసినప్పుడు ఎందుకు పనికి రాకుండా మనం ఉన్నాం అనుకోండి దేవుని కోసం. ఒక ఆత్మీయతలోనికి మనం రావాలని దేవుడు మనకు పలుమార్లు హెచ్చరిస్తా ఉన్నాడు. నీ స్థితి నీ గతి దేవునికి తెలుసు. నువ్వు అనొచ్చు, ప్రభు నా దగ్గర ఏమీ లేదు, అయినా కూడా నేను నీ కోసం బ్రతుకుతున్నావు ప్రభు అని నువ్వు దేవునికి మొరపెట్టు. ఈ ఆత్మీయతలో నుంచి దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వాదము ఇస్తాడని దేవుని వాక్యం మనతో హెచ్చరిస్తా ఉంది. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మనము మునుపటి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎన్నో దీవెనలతో దేవుడు మన కుటుంబాలను, మన సంఘాలను, ఎవరి మన జీవితంలో ఆత్మీయతలో మనం ముందుకు వెళ్ళినప్పుడే ఎన్నో దీవెనలతో దేవుడు మన హృదయాలతో మాట్లాడి తృప్తిపరచడం దేవుని వాక్యం మనకు హెచ్చరిస్తా ఉంది. కాబట్టి మనం ఎలా ఉండాలంటే చూద్దామా? ఎలా ఉండాలంటే 12వ వచనము, నీ కోరిక ఫలము కాకుండు చేత హృదయము నచ్చును, సిద్ధించిన మనోవేచ్ఛ జీవవృక్షము. ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష నొందును. ఆజ్ఞ విషయమై భయం భక్తులు గలవాడు లాభము పొందును. జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట, అది మరణ పశములో నుండి విడిపించును. హల్లెలూయా. ఆత్మీయ సంపద మన దగ్గర ఉందనుకోండి, అది మరణ వశములో నుండి కూడా దేవుడు నిన్ను విడిపిస్తాడంట. హల్లెలూయా. అందుకే బైబిల్ అంటుంది కదా, ఇక్కడ సంపాదించుకున్నాం అనుకోండి తుప్పు అయిపోతుంది, దొంగోస్తాడు, ఎత్తుకొని పోతాడు. మనం ఇక్కడ సంపాదించుకోవాలి, మరి పరలోక రాజ్యములో మనము సంపాదించుకోవాలి. ఈ భూమి పైన మొట్టమొదటిసారిగా సంపాదన ఎలా ఉండాలంటే మన జీవితము ఆత్మీయ సంపాదనలో ఉండాలి. ఏమండి, దేవుని మందిరములో ఉండి దేవుని కోసం ప్రార్థన చేస్తున్నాం, కానీ బయటికి వెళ్ళిన తర్వాత మనం ఎంత భక్తుల్లో మొక్తారు మనకు మనమే ప్రశ్న చేసుకోగలుగుతాం. ఇక్కడైతే అయ్యగారు ప్రైజ్ ది లార్డ్, అక్కడ వెళ్ళిన తర్వాత ఎట్లయిపోతుంది తెలుసా? మారిపోతామండి. మనం మారేవారిగా ఉండరాదు. మారేవాడు క్రైస్తవుడే కాదు, వాడు వేషం వేసుకున్నట్టు సంఘములో ఒక వేషం, బయట మరొక వేషం. ఈ వేషధారణ దేవుడు చూస్తాడు. కాబట్టి నువ్వు ఎలా ఉండాలంటే ఎప్పటికీ ఒకేలాగా ఉండాలి దేవుని కోసం. నిరంతరం నువ్వు ఒకేలాగా కనపడు. అందుకే నువ్వు వెచ్చగానైనా చల్లగానైనా ఉండగాని నువ్వు వెచ్చని స్థితిలో ఉన్నావు అనుకో, దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడంట? ఊస్తాడంట. అంటే ఇప్పుడు దేవుళ్ళు లేము, మనము దేవుళ్ళు ఒకవేళ ఉండి ఇట్లా ఉన్నామనుకోండి, ఒక్కటిసారి దేవుడు ఉంచాడంటే మన పరిస్థితి ఏమవుతుందండి? ఉంచిన తర్వాత మనం దాన్ని ఆలోచిస్తామా? దాన్ని ఉమ్మిస్తే అప్పుడప్పుడు సరదైనప్పుడు ఉమ్ముస్తాం కదా, దాన్ని చూడం మనం. ఉమ్మేసి వెనుకకి ఇట్లా ముందుకు వెళ్ళిపోతా ఉంటాం. మరి మన పరిస్థితి ఒక రోజు ఆ విధంగా మారుతా ఉంటాం. కాబట్టి మన జీవితంలో దేవుడు ఇచ్చినప్పుడే, దేవునికి మనం నమ్మకంగా బ్రతికినప్పుడే, ఈ సమయంలో మనం ఉండగానే మన జీవితం ఎలా ఉందంటే ఆత్మీయంగా మనము ఎదగాలి. అప్పుడప్పుడు చెట్లు మొక్కలుగా ఉండి పైకి ఎదిగిన తర్వాత ఒక పూత వస్తుంది. పూత తర్వాత ఏమొస్తుందండి? పిందెలు వస్తాయి. పిందెల తర్వాత కాయలుగా ఉంటాయి. ఆ కాయలు వచ్చేంత వరకు కూడా చెట్లకు ఎలా ఉంటాయంటే అది పండే వరకు కింద రాలదు. హల్లెలూయా. ఖర్చుకున్నప్పుడు రాలిపోతుందా? ఎందుకు రాలిపోదు కదా? దినం ఏం చేస్తుందంటే ఆ చెట్టులో నుండి దాన్ని సారము పండు పొందుకుంటా ఉంటది. కానీ ఒక్క రోజు పండు అయిపోయింది అనుకోండి, ఎంబటి దాని సారం ఆగిపోతుంది. అక్కడే ఏమవుతుందంటే అది నేలకు రాలిపోతుంది. కాబట్టి దినదినం మనం ఒక మొక్క ఏ విధంగా సారం పొందుకుంటుందో దేవుని దగ్గర మనం అన్ని విధాలుగా దేవుని జ్ఞానమును ఆత్మీయతను మనము పొందాలి. మరో మాట చూద్దాం, త్వరగా చూద్దాం. ఎఫ్సీ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. త్వరగా చూద్దాం. ఎఫ్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. త్వరగా చూద్దాం. ఎఫ్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. మరియు మీ మనోనేత్రములను
వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైనా నిర్లక్ష్యము ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన సాస్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనమందు ఆయన చూచుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపము తండ్రి తాను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానము